ప్రభునామనకు ఘనత కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుంటున్నాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆయన కొరకు ఏర్పరచేసుకున్నాడు. మనం ఆయన బిడ్డలము. భయంకరమైనటువంటి ఐగుప్తు దాసత్వంలో నుంచి, అయనపు కొలిమిలో నుండి ఇశ్రాయేల్ జనాంగముని దేవుడు మోషే, అహరోను, మిరియాములను పంపించి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని స్థిరపరిచాడు. వారు సర్వ సమృద్ధి కలిగి ఆ దేశంలో జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడైన యెహోవాను మర్చిపోయి విగ్రహారాధనకు మలుకున్నారు. వారు మనుషుల చేత చేయించుకున్న వాటిని మనుషుల మీద ఆధారం చేసుకొని దేవుని విడిచిపెట్టి జీవిస్తున్నటువంటి జీవితం మనం చూస్తున్నాం. వాళ్ళు ఎలాగుంటారంటే, వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. అంటే వీళ్ళు దేవుని నమ్ముకోకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా విగ్రహారాధన చేస్తూ మనుషులు నమ్ముకొని వాళ్ళు జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అట్టి పరిస్థితిలో వాళ్ళు జీవించినప్పుడు దేవుని ఉగ్రత, దేవుని కోపం వారి మీదకి వచ్చింది. వారిని దేవుడు ఆ దేశంలో నుంచి పెళ్ళకించినట్లుగా మనం చూస్తున్నాం. వారిని బానిసలుగా బబులోను దేశం అష్షూరు రాజు చేతికి ఐగుప్తీయుల మీదకి వారిని పంపించి, వాళ్ళ దేశంలోనికి వారిని పంపించి ఆ దేశంలో నుంచి వారిని చెదరగొట్టినట్లుగా చూస్తున్నాం. ఎడారిలోని అరూహ వృక్షం అంటే అది వర్షం వచ్చినప్పుడు ఆ చెట్లు మొలుస్తుంది, చక్కగా పువ్వులు పోస్తుంది. మళ్ళీ ఎండ వచ్చినప్పుడు అది ఎండిపోతుంది, మళ్ళీ కనబడదు. ఎక్కడ చూసినా మరలా వర్షం పడే వరకు అది కనబడదు. అలాగే వారి జీవితము దేవునికి దూరస్తులుగా చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని యొద్ద నుంచి మేలు పొందినప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలామంది జీవితంలో మనం చూసినప్పుడు కష్టం వచ్చినప్పుడు దేవునికి మొరబడతాం. ప్రభు అని అడుగుతాం. ప్రభు మేలు చేస్తాడు, మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ ఆ మేలును మర్చిపోయి మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు. మళ్ళీ ఇంకేదైనా ఒక కష్టం వస్తే దేవా అంటాము. మళ్ళీ దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ప్రేమామయుడు కాబట్టి క్షమించి సహాయం చేస్తాడు. మళ్ళీ మర్చిపోయి కృతజ్ఞత లేని వారిగా జీవిస్తాం. ఒకవేళ మన జీవితాలు అలాగుందేమో ఒకసారి యోచన చేసుకోండి. ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రతినిత్యము మనం అసలు బ్రతుకుతున్నామంటే దేవుని కృపే కదా. మన ఆయుష్కాలం దేవుడిచ్చిందే కదా. మరి ఇదైనా మనం కనబడుతున్నామంటే ఆయన మనకు ఆయుష్కాలం ఇచ్చాడు, మనం బ్రతికించాడు. కాబట్టి ప్రతి విషయమును బట్టి మనం ఏం చేయాలా, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన కృతజ్ఞత కలిగి జీవించేవారుగా ఉంటున్నామా, లేకపోతే విగ్రహాలను ఆధారం చేసుకొని దేవునికి అయిష్టమైన జీవితం జీవిస్తున్నామా అనేది మనల గురించి పరీక్ష చేసుకునేదానికి దేవుడు ఈ హెచ్చరికిస్తున్నారు. వారు ఆ యొక్క దేవుడిచ్చిన వాగ్దత్త ప్రదేశం నుంచి వారిని దూరపరిచి వారు అధికమైన శ్రమలు అనుభవించి తర్వాత 70 సంవత్సరములు వాళ్ళు బానిసత్వంలో ఉన్న తర్వాత వారిని తిరిగి తీసుకొచ్చి ఇశ్రాయేల్ దేశంలో దేవుడు వారిని నిలబెట్టి ఉన్నారు. అసలు మానవుని ఆయుష్కాలం అంటే ఇశ్రాయేల్ దేశంలో నుంచి ఎప్పుడైతే బానిసత్వంలోకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చినట్లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకిచ్చిన ఈ కొద్ది ఆయుష్కాలము కృతజ్ఞత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మనకు మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. యెహోవాను నమ్ముకునివాడు ఆశీర్వదించబడుదురు అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా మేలు పొందుతూ దేవునిలో జీవించడానికి దేవుడు మనకు బాధ్యతగా ఏర్పాటు చేసి ఉన్నాడు. మనం జీవిస్తూ ఇతరులను ఆ మార్గంలో నడిపించుకొనొచ్చు. ఇతరులు కృతజ్ఞత గలవారై ఉండనట్లుగా వాళ్ళకి నేర్పించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి ఆత్మీయ జీవితం మనకు ఉందా లేదా అని మనము పరిశోధించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా యేసు రక్షక, మీకు వందనాలు. నువ్వెన్నో మేలు మాకు చేస్తున్నారు నాయన. కానీ మేము కృతజ్ఞత లేని వారిగా ఈ లోకంలో జీవిస్తున్నామేమో. ఇశ్రాయేలు వారి నాయన కృతజ్ఞత లేని వారై నరులను ఆశ్రయించి నరులను తమకు ఆధారం చేసుకొని జీవించేవారు శాపగ్రస్తుడు
అని మీరు సెలవిచ్చి ఉండగా అట్లాంటి శాపగ్రస్తమైన బ్రతుకులు మాలో ఎవరికీ ఉండకుండా మీరే సహాయం చేయమని, మీరే మాకు తోడుగుండి మిమ్మల్ని ఆధారం చేసుకొని మీలో జీవిస్తూ మీ కృప పొందినట్లుగా మాకు సహాయం చేసి దీవించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.